ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ దినము మొదలుకొని జూన్ 28 వరకు నిన్నటి దినమున అనగా ఆదివారపు ఆరాధన మరి వాక్య ధ్యానము సమయమునందు ప్రకటించిన రీతిగా మరి దానియేలు వలె 21 days మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనం అందరము కూడా మరి దేవుని వాక్యము ద్వారా ఆహ్వానించబడి ఉన్నాం. మరి వీళ్ళు చాలామంది కూడా మరి ఆహ్వానాన్ని మరి మన్నించి మరి ప్రాముఖ్యంగా మరి దేవునికి దగ్గర అవ్వడానికి 21 days మరి ఉపవాస ప్రార్థనలో మరి పాల్గొనుటకు అనేకులు ఆసక్తి కనపరుస్తూ పాల్గొంటున్న విధానాన్ని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అవును, మరి దినాలలో మనకు ఈ ఉపవాస ప్రార్థనలో మరి ఎంతో ప్రాముఖ్యంగా అవసరముగా కనబడుతూ ఉంది. మనందరి జీవితాలు కూడా మరి మందిరాలకు దూరమయ్యి ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులతోటి మరి ఊహించని పరిణామములో మరి దేశంలో ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సమయంలో కేవలము మనమందరము కూడా దేవాది దేవునికి మాత్రమే మరి సమీపంగా చేరి ఆ దేవుని సహాయం ద్వారా మరి ప్రతి ఒక్క క్లిష్ట పరిస్థితుల నుంచి మరి తప్పించబడవలసి ఉన్నది. కాబట్టి సంఘముగా మరి మందిరంలో సమాజము మరి చేరకపోతున్నప్పటికీ కూడా మరి ఆయా కార్యక్రమాల ద్వారా కనీసము మనం అందరము మరి ఒక సహవాసంలో ఉన్నటువంటి కుటుంబం వలె మరి సంఘం తరపున జరిగించబడుతున్నటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అందుని బట్టి మరి వందనాలు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి నేను ప్రకటించే రీతిగానే మరి ఈరోజు మొదలుకొని జూన్ 28 వరకు 21 days ఫాస్టింగ్ ప్రేయర్. అయితే మరి ఏ విధంగా అయినప్పటికీ కూడా నార్మల్ ఫాస్టింగ్ అయినా, అబ్సల్యూట్ ఫాస్టింగ్ అయినా, పార్షియల్ ఫాస్టింగ్ అయినా, లేదా దానియేలు వలె అయినప్పటికీ కూడా దేవుని వాక్యం చూస్తే వి ఆల్సో ఫైండ్ సమ్ కార్పొరేట్ ఫాస్టింగ్స్, అంటే సమాజముగా సంఘముగా మరి అందరూ కలిసి చేసిన ఉపవాస ప్రార్థనలు కూడా మన దేవుని వాక్యంలో ఒకనొక సమయంలో నిన్నవే ప్రజలందరూ కూడా కలిసి ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేశారు. ఆ లేఖనములో మరి చెప్పడం చూస్తూ ఉంటాం. మరి ఆది సంఘములో చూస్తే మరి సంఘం అంతా కూడా కలిసి మరి ప్రార్థన చేసేటువంటి అనేకమైనటువంటి మరి ఆ సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి యోవేలులో మరి ఉన్నటువంటి వాక్యము ప్రకటించే రీతిగా మరి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి అనే ఒక పిలుపుతోటి ఈరోజు మనం అందరము మన యొక్క గృహాల్లో ఉంటున్నప్పటికీ మరి ఒకరికొకరము మరి ముఖాముఖిగా కలుసుకోలేకపోతున్నప్పటికీ కూడా మరి వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఏకీభవించి ఏక మనస్సుతో మరి కొన్ని ప్రార్థన అవసరతల కొరకు మరి ప్రార్థించడానికి మరి సమయమును ప్రత్యేకపరుచుకున్నాము. మరి ఈరోజు నుంచి మనం అందరం ప్రారంభించి ఉన్నాం. మరి దేవుడే ఈ మొదటి దినము నుంచి మరి 21st day ఆఖరి దినం అనగా జూన్ 28 వరకు కూడా సహాయం చేయాలని మరి ప్రార్థన పూర్వకంగా ఈ దినాలలో మనం అందరం మన సమయాన్ని ప్రభుత్వం గడుపుదాం. అయితే మీతో చెప్పే రీతిగానే ఈ 21 days కూడా ప్రతిరోజు మరి మీతోటి ఒక 15-20 minutes మరి క్లుప్త సందేశంలో ప్రతిరోజు మీకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఒక అంశం మీద మరి ఆ అంశము ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్, యేసయ్య యొక్క ప్రార్థనా జీవితము. అవును, వాక్యంలో అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనలు మనకు కనబడుతూ ఉన్నాయి. మరి అనేకులు చేసేటువంటి విజ్ఞాపనలు, విన్నపాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే యేసయ్య కూడా మరి ఈ భూమికి వచ్చి మరి తాను కూడా తన ప్రార్థనా జీవితాన్ని ఎలా గడిపాడు మరి అనే ఆలోచన, మరి ఆ సంగతులు తెలుసుకోవాలనేటువంటి ఆశ మరి చాలా మందికి కూడా ఉంటుంది. అందుకనే ఈరోజు మరి యేసు భూమి మీదకి వచ్చింది మనందరికీ కూడా అనేక విషయాలు మాదిరి చూపించి ఆ మార్గం నడవడానికి. కాబట్టి ఈరోజు యేసయ్య తన ప్రార్థనా జీవితమును ఎలా తను కలిగి ఉన్నాడు. కాబట్టి 21 days కూడా ప్రతిరోజు ఒక్కొక్క మాటను యేసయ్య ప్రార్థనా జీవితం ద్వారా నేర్చుకుంటూ మనమందరం కూడా అటువంటి ప్రార్థనా పరులుగా మరి అటువంటి రీతిగా మనమందరం ప్రార్థనలో ఎదగాలనే ఆశతోటి మరి అంశం తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మొదటి దినముగా ఈ ఫస్ట్ డే ఆఫ్ దిస్ 21 days ఫాస్టింగ్ ప్రేయర్, ఈ మొదటి దినమున మరి యేసయ్య ప్రార్థనా జీవితము అనే అంశం మీద డే 1 మరి ఈరోజు మీతో నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే యేసయ్య చేసిన ఉపవాస ప్రార్థన, ఫాస్టింగ్ ప్రేయర్ ఆఫ్ జీసస్ అండ్ ఫాస్టింగ్. ఈరోజు
యేసయ్య ప్రార్థన జీవితం నుంచి నేర్చుకున్నటువంటి ఆ మొదటి మాట యేసయ్య చేసిన ఉపవాస ప్రార్థన. మరి దీని మీద ఈరోజు కొన్ని మాటల మీద పంచుకొని ఆశపడుతున్నాను. సో యాజ్ వి బిగిన్ అవర్ డేస్ విత్ దిస్ ఫాస్టింగ్, సో లెట్ మీ స్టార్ట్ విత్ ది ఫాస్టింగ్ ఆఫ్ జీసస్. యేసయ్య చేసిన ఉపవాసం నుంచి మరి మీతో ప్రారంభించాలని ఆశపడుతున్నాను. సో బిఫోర్ వి గో ఇన్ టు ది మెసేజ్, లెట్ us రీడ్ బైబుల్ వర్స్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ హీబ్రూస్. హెబ్రీయులకు రాసిన పత్రిక నుంచి 5వ అధ్యాయము 7వ వచనము మొదటిగా చదువుకుందాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మరి హెబ్రీ పత్రికను రాసినటువంటి గ్రంథకర్త మరి యేసయ్య శరీరధారిగా ఉన్నటువంటి దినములో మరి ఏ రీతిగా తాను ప్రార్థన చేసి ఉన్నాడో ఆ విషయమును మరి 7వ వచనంలో హీబ్రూస్ 5:7 చెప్పడం చూస్తూ ఉంటాం. మహారోదనములతో కన్నీళ్లతో తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అయితే ఈ మాటకి చదువుతుంటుండగా వి ఫైండ్ వన్ థింగ్, ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏమనంటే మరి యేసయ్య కూడా తన భూమికి వచ్చినప్పుడు తను ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. అయితే ఒక ప్రశ్న, వై డిడ్ జీసస్ ప్రే? అంటే యేసయ్య అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన దేవుడు కదా, ఆయన దేవుడిగా ఉండి మానవుడిగా వచ్చేటువంటి దైవ నరుడు కదా. అయితే ఆయన దేవుడే ఉండి త్రియేక దేవుడిగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు మరి ప్రార్థన చేయాలి? వై ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ జీసస్ టు ప్రే టు గాడ్ ద ఫాదర్? ఈ ప్రశ్న మరి అందరికీ వస్తూ ఉంటుంది. అయితే దీనికి సమాధానం ఏంటంటే ఆయన దేవుడిగా మాత్రమే కాదు, ఆయన ఈ భూమి మీదకి 33 సంవత్సరాల కాలంలో శరీరధారిగా మానవుడిగా మనవలే భూమి మీదకి వచ్చి మనవలే ఈ భూమి మీద జీవించాడు అనే విషయం కనబడుతుంది. సో యేసయ్య చేసిన ఏ పని అయినప్పటికీ కూడా ఇట్ గివ్స్ ఓన్లీ వన్ ట్రూత్, ఒక సత్యాన్ని మాత్రం తెలియజేస్తూ ఉంటుంది. అదేంటంటే మానవాళంతటికి కూడా ఒక మాదిరిని యేసయ్య పెట్టి వెళ్ళాడండి. మరి ఆయన చూపించేటువంటి అనేక మాదిరికరమైనటువంటి జీవిత విధానంలో ప్రార్థన కూడా ఒక విధానం, ఒక మాదిరి అని గుర్తించారు. సో ఎందుకని ప్రార్థన చేశాడు? బికాస్ హీ వాజ్ ఆల్సో ఏ హ్యూమన్. ఆయన నరుడుగా కూడా ఈ లోకంకి వచ్చాడు. సో యాజ్ ఏ హ్యూమన్ హీ డిపెండెడ్ అపాన్ గాడ్. ఆయన నరుడుగా ఉన్నంత కాలము కూడా తండ్రి అయిన దేవుని పైన ఆధారపడుతూ తన జీవితం అంతా కూడా అనేకులకు బోధిస్తూ అనేకులకు మాదిరిగా తన జీవితాన్ని పెట్టి వెళ్ళినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉంటాం. సో ప్రియ దేవుని బిడ్డలారా, సో యేసయ్య ఆయన దేవుడిగా ఉండి నరుడిగా వచ్చినప్పటికీ కూడా ఆయనే ప్రార్థన జీవితాన్ని గడిపినప్పుడు ఈరోజు మనం ఏ పాటి వారం అండి? హూ ఆర్ వి బిఫోర్ జీసస్? యేసయ్య ఎదుట మనం ఎంతటి వారము? ఆయనే అటువంటి ప్రార్థనా పరుడుగా ప్రార్థన జీవితం గడిపి ఉంటుండగా మనం ఇంకెంత ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో గడపాలి అనే ప్రశ్న మీ అందరి ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. సో లెట్ us examine ourselves. కాబట్టి ఈ సమయంలో మరి ఈ మొదటి దినం యేసయ్య ప్రార్థనా జీవితం అంశంలో, సో టుడే ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ అబౌట్ ద ఫాస్టింగ్ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరొక 4 మాటలు, సో ఈ ఉపవాసమునకు సంబంధించి యేసయ్య జీవితంలో ఉన్నటువంటి ఒక 4 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో బిఫోర్ వి స్టార్ట్ దిస్ మెసేజ్ లెట్ మీ టెల్ యూ, అసలు ఎందుకు ఉపవాసం ఉండాలి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్? ఈ లోక సంబంధమైన విషయాల నుంచి, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల నుంచి, విషయములపై నుంచి మన దృష్టి దేవుని వైపు త్రిప్పుకొనుటకు. సో టు ఫోకస్ అవర్ ఐస్ అపాన్ గాడ్, దేవుని మీద మన యొక్క దృష్టిని మళ్లించుకోవడానికి మన ఉపవాసము ద్వారా, ప్రార్థన గడపడం ద్వారా మన మనస్సును, మన జీవితాన్ని దేవుని వైపు త్రిప్పుతూ ఆయన పైన ఆధారపడటం అనేది మనం నేర్పిస్తూ ఉంటుంది. అందుకని ఉపవాసంలో అనేక విధానం మీకు నిన్న దినం చెప్పి ఉన్నారు. కాబట్టి ఎవరు ఏ రీతిగా పాటించేప్పటికీ అసలైనటువంటి ముఖ్యమైన ఉద్దేశం మాత్రం ఎవరు కూడా మర్చిపోకూడదు. ఏంటంటే తమ మనస్సులను, తమ జీవితాన్ని దేవుని వైపుకు మళ్లించి ప్రభుత్వ ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడపడము. సో ఇది లేకుండా ఎవరు కూడా ఉపవాసం ఉండకూడదు. సో ఐ టోల్డ్ యూ యెస్టర్డే దట్ ఫాస్టింగ్, సో ఫాస్టింగ్ అనేది అందరూ చేస్తుండే, బట్ ఫాస్టింగ్ వితౌట్ ప్రేయర్ ఈస్ ఎ డైట్. ప్రార్థన చేయకుండా నువ్వు తిండి మానేసినంత మాత్రాన అది ఉపవాస ప్రార్థన దేవుడు గుర్తించట్లేదు. నీ బరువును తగ్గించుకోవడానికి నువ్వు చేస్తున్న డైట్ అని మాత్రమే గుర్తించు. కాబట్టి ఉపవాసం ఉన్నావు అండ్ ఐ వాంట్ యూ టు ప్రే, స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. వాక్య ధ్యానంలో, ప్రార్థనలో మీ సమయాన్ని గడపాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యంలో మరి ఉపవాసము,
ప్రాక్టీస్ చేయడం అనేది మరి ఎన్నో సందర్భాలలో అనేకులు కూడా మరి పాటించిన విధానం కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం కూడా ఈ 21 డేస్లో మరి నిన్నటి ఆదివారం దినం మీతో పంచుకునే రీతిగా దానియేలు ఏ రకంగా అయితే మరి 21 రోజులు ఉపవాసం ఉండి తను పొందిన 4 దీవెనలు ఉన్నాయో మన జీవితంలో కూడా దేవుడు అటువంటి పరిపూర్ణ ఆశీర్వాదములు దయచేయను గాక. మనము దేవుని మరింతగా దగ్గరై ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ ఒక్క పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా దేవుని కృపను బట్టి జీవించాలని ఆశపడుతున్నాం. కాబట్టి మరి యేసే జీవితంలో ఉపవాసమును గురించేటువంటి ఒక 4 విషయాలు ఆయనకు సంబంధంగా ఉన్నటువంటి ఒక 4 విషయాలు. మొదటి మాటగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదువుకుందాం. మొదటి మాటగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. మరి యేసయ్య తన కొండ మీద చేసిన ప్రసంగంలో అనేక విషయాలు కూడా తను ఉపదేశిస్తూ బోధిస్తూ తను చెప్పేటువంటి ఒక అంశం దేని గురించి అంటే ఉపవాసం గురించి కూడా తను ఉపదేశించడం చూస్తూ ఉంటాం. సో 6వ అధ్యాయం మత్తయి సువార్త 16 నుంచి, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయించినట్టు మనుషులు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కునమో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మొదటి మాటగా వాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఈస్ ద ఫస్ట్ థింగ్, జీసస్ టాట్ అబౌట్ ఫాస్టింగ్. యేసయ్య ఉపవాసం గురించి బోధించాడు. యేసయ్య ఉపవాసం గురించి బోధించాడు అంటే ఆయన ఉపవాసం ఎలా ఉండాలో, ఉపవాసం ఉన్నటువంటి సమయంలో మన మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్నటువంటి దేవునికి మాత్రమే కనబడేటటువంటి ప్రార్థన జీవితాన్ని ఉండాలని, అంటే దీని అర్థం ఏంటంటే వేషధారుల వల్లే ఉండాలని కాక దేవుని దృష్టికి మనం మాత్రమే కనబడాలి. అయితే ఒక మాట మనకి ఎంతో ధైర్యపరుస్తూ ఉంటుంది, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమెన్. అవును ప్రియ దేవుని బిడ్డ, యాజ్ యూ బిగిన్ దిస్ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ ఫ్రమ్ టుడే ఆన్, దేవుడు మొదటి దినమున వాగ్దానం చేస్తున్నాడు. అండ్ జీసస్ టాట్ అబౌట్ ఫాస్టింగ్ సేయింగ్ దట్ డెఫినెట్లీ అవర్ గాడ్ ద ఫాదర్ విల్ రివార్డ్ us. అండ్ తప్పకుండా నీకు నాకు ప్రతిఫలము దయచేస్తాడు. కాబట్టి ఈ ఉపవాస దినములు ప్రార్థనలు ఎంత మాత్రము వ్యర్థముగా పోవండి. ఆమేన్. కాబట్టి ఈ మొదటి మాట గుర్తించండి. ఈరోజు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి? బికాజ్ జీసస్ టాట్ మీ టు ఫాస్ట్. ఉపవాసం ఉండమని యేసయ్య బోధించాడు, అనేకులకు ప్రోత్సాహపరిచాడు, ఆయన ఉపదేశించాడు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టీచింగ్ దట్ జీసస్ టాట్ us. యేసయ్య ఉపదేశించేటువంటి అనేకమైనటువంటి ఉపదేశంలో ఉపవాస ప్రార్థన కూడా ఒక సందేశము, ఒక సత్యము అనే విషయాన్ని గుర్తించి క్రైస్తవులుగా ప్రభుని అంగీకరించిన బిడ్డలుగా దేవుని సన్నిధానంలో మనం అందరం చేరుతూ స్తుతిస్తున్న బిడ్డలుగా ఇది ప్రతి విశ్వాసి కూడా చేయాల్సిన ఒక పని అనే విషయమును ఈ సమయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు పాస్టర్ గారు ప్రకటించారు కాబట్టి నేను ఉంటున్నాను, లేకపోతే మిగతా వారు చేస్తున్నారు కాబట్టి నేను ఉంటున్నాను, ఇదంతా పక్కన పెట్టండి. జీసస్ టాట్ us to pray. జీసస్ taught us to fast and pray. So let us fast and pray. యేసు ఉపదేశించాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. సో లెట్ us do it. ఆయన మాటలు చేద్దాము, ఆయన చెప్పిన రీతిగా పాటించుదాము. మరి ఎవరు దేవుని ప్రేమిస్తున్నారని వాక్యం చేస్తే ఆయన ఆజ్ఞను గైకొన్న వాడే దేవుని ప్రేమించుట. సో దేవుని ప్రేమించుట అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనటే అని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇఫ్ యూ లవ్ గాడ్ దెన్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్. ఆయన చెప్పిన మాటను గైకొను. అండ్ వన్ ఆఫ్ హిస్ కమాండ్మెంట్ అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ దట్ యూ అండ్ మీ వి నీడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఉపవాసం ప్రార్థన చేయాలని ఆయన ఉపదేశించేటువంటి ఒక ఉపదేశము, దీని ద్వారా దేవుని ప్రేమిస్తున్నాం అనే విషయం కూడా బయలుపరచబడుతున్నది. కాబట్టి మొదటి మాటగా ఉపవాసము మరియు యేసుకున్నటువంటి ఆ సంబంధంలో మొదటి మాటగా హీ టాట్ us to fast and pray. యేసే చెప్పాడు కాబట్టి చేద్దాం. పాస్టర్గా చెప్పాడని కాదు, మీ ఇంట్లో భర్త చెప్పాడని కాదు, భార్య చెప్పిందని కాదు, లేదా పక్కన ఎవరో చెప్తుందని కాదు, ఇంకో చేస్తున్నాడని కాదు. ఒకటే మాట మీ మనసులో ఉండాలి, యేసే బోధించాడు ఉపవాసముని ప్రార్థన చేయమని. హీ టాట్ us to pray. రెండవదిగా అదే మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 40 దినములు 40
రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. మరి ఇక్కడ ఈ మాట మనం అందరూ కూడా గుర్తించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి రెండవ మాటగా మీకు చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే, జీసస్ ప్రాక్టీస్డ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. యేసయ్య బోధించడం మాత్రమే కాదు, ఉపదేశించడం మాత్రమే కాదు, యేసయ్య కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అండ్ దిస్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ టైమ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది బైబుల్ అబౌట్ ద ఫాస్టింగ్ ఆఫ్ జీసస్. ఆయన ఇంకా ఇతర సందర్భాల్లో ఉపవాసం ఉన్నాడో లేదో మరి చెప్పబడలేదు, కానీ కొంతమంది చెప్తూ ఉంటారు. ఈవెన్ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ దినమున సమరయ స్త్రీతో మాట్లాడిన దినము కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో భోజనం చెట్టుకి ఏమీ లేదు. శిష్యులు వెళ్ళారు, వచ్చి యేసుని అడిగారు తినమని చెప్తే యేసు చెప్పిన మాట ఏంటి, నా తండ్రి పని చేయటమే నాకు ఆహారం అని చెప్పడము. సో దాన్ని కూడా యేసు చేసిన ఉపవాసము అని కౌంట్ చేస్తుంటారు. అయితే కౌంట్ చేసినా దానిలో తప్పేమి లేదు. బట్ వన్ థింగ్ స్పష్టంగా మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనబడుతుంది, యేసయ్య తాను కూడా ఉపదేశించిన వ్యక్తి వలె కాకుండా తానే కొన్ని రోజులు అక్కడ చూసాను 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు అనే విషయం మనకి కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రాక్టీస్ చేశాడు, యేసయ్య తను చేశాడు. ఈరోజు మనం ఎందుకు చేయకూడదు? ఎందుకు మన జీవితాల్లో ఉపవాస ప్రార్థన నిర్లక్ష్యపరుస్తున్నాము? ఎందుకు ఒక పూట 2 పూట్ల మానివేయడానికి, లేకపోతే అట్లీస్ట్ ఒకసారి అయినప్పటికీ కూడా ఆయా సందర్భాలు అయినప్పటికీ కూడా మన ఉపవాసం ఉండడానికి ఎందుకు మనము దాని గురించి అంత సీరియస్గా తీసుకోవట్లేదు? యేసే చేశాడండి, యేసే మార్గంలో నీవు నేను నడవాలని ఆశపడుతున్నాం, కానీ యేసే చేసిన పనులు మనం ఎందుకు చేయట్లేదు? కాబట్టి ఇది ఈసారి సంఘముగా ప్రకటించుకొని చేస్తున్నాం. కానీ 21 days అయిపోయిన తర్వాత కూడా కనీసం ఆయా సందర్భాలు అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా సంఘములో ప్రకటించకపోయినా వ్యక్తిగతంగా అయినప్పటికీ నీవు నేను యేసే వలె ఆయా సందర్భాలలో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయడం మనం నేర్చుకోవాలి. బికాస్ జీసస్ హిమ్సెల్ఫ్ ప్రాక్టీస్డ్ అనే విషయాన్ని. అయితే లూకా సువార్తలో మరి ఒక మాట మనకు కనబడుతూ ఉంటుందండి. లూకా సువార్తలో కూడా మరి ఇదే సందర్భాన్ని లూకా భక్తుడు కూడా వివరిస్తూ మరి 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అని చూస్తున్నాం. అయితే తర్వాత 14వ వచనంలో చూడండి, ఆయన ఉపవాసం ఉన్న తర్వాత శోధించబడిన తర్వాత 14th వచనంలో అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవునికి స్తోత్రములో. ఉపవాసము అనేది శరీరానికి కాదు, మన ఆత్మకు బలమును దయచేస్తుంది. ఈరోజు మనం ఎక్కువ కలవరపడుతున్నాం అనేక సందర్భాలు. ఇట్ ఈస్ నాట్ బాడీ, మన శరీరము కాదు కలవరపడేది, మన మనస్సు, మన ఆత్మ. కానీ ఉపవాస ప్రార్థన ఏం చేస్తూ ఉంటుందంట, ఆత్మను బలపరుస్తుంది. ఆత్మ బలమును మనం పొందుకోబోతున్నామండి యేసు నామములో. ఆమేన్. ఎందుకంటే యేసయ్య ఆ 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత అంట ఆయన ఆత్మపూర్ణుడై ఆత్మ బలముతో తిరిగి గలిలయకు వెళ్ళాడు అనే మాట మనకి లూకా భక్తులు స్పష్టంగా అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈ మాట గుర్తించండి. రెండవ మాటగా జీసస్ ప్రాక్టీస్డ్ ఫాస్టింగ్ ప్రేయర్స్. దాని ద్వారా ఆయన ఆత్మ బలం పొందిన వ్యక్తిగా. మీరు బలహీనంగా ఉన్నావా? ప్రభు ఒకటే చెప్తున్నాడు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి. అండ్ హీస్ ఎ గాడ్ హూ ఈస్ రెడీ టు స్ట్రెంగ్థెన్ us. దానియేలు విషయం చూసాం కదా, ఆ ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు తనను ముట్టి బలపరిచెను. కాబట్టి బలహీన సమయంలో, బలహీన స్థితిలో నుంచి మనం బలం పొందుకోవాలంటే అండ్ దీస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ నెసెసరీ ఫర్ us. ఇది ఖచ్చితంగా అవసరంగా కనబడుతూ ఉంటుంది. మరి మూడవ మాటగా మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పాను. సో ఉపవాసము గురించి మరి మూడవ మాట, ముఖ్యంగా యేసయ్య జీవితంలో మరి ఉపవాసం ఉన్నటువంటి సంబంధము. సో మొదటి మాటగా చూసి ఉన్నాం ఏమని, జీసస్ టాట్ అబౌట్ ఫాస్టింగ్. రెండవదిగా జీసస్ ప్రాక్టీస్డ్ ఫాస్టింగ్. మూడవదిగా జీసస్ ఎంకరేజ్డ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. అయితే ఈ మాట ఇక్కడ గమనించండి. ఆ సందర్భం మనం చదివినట్లయితే మరి ఒక తండ్రి యేసయ్య శిష్యుడి దగ్గరికి వచ్చి తన కుమారుడు మరి దయ్యం పట్టిన వాడే బాధపడుతున్నాడని చెప్పి విజ్ఞాపన చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. తను విన్నవించుకున్నప్పుడు శిష్యులు ఏమాత్రం కూడా ఏమీ
చేయలేకపోయారండి. అయితే ఆ సమయంలో యేసయ్య వచ్చిన తర్వాత, యేసయ్య నీ శిష్యుల దగ్గరికి నా కుమారుని తీసుకొచ్చి వారు ఏమీ కూడా చేయలేకపోయారు అని చెప్తే, అప్పుడు యేసయ్య ఆ కుమారుని దగ్గర తీసుకొని మరి వెంటనే ఆ కుమారుని స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉంటాం. ఆ అధ్యాయంలో ఆ సందర్భ భాగం దానిపై వచనం చదివినప్పుడు అప్పుడు శిష్యులందరూ కూడా మరి యేసయ్య దగ్గరకు వచ్చి 28వ వచనంలో అడుగుతూ ఉంటారు కదా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే అని ఏకాంతమైన అడిగినప్పుడు యేసయ్య చెప్పిన మాట ప్రార్థన వలననే అని ఒక సంఖ్య వేసి కింద ఉన్నటువంటి మాటలు ఏం కనబడుతుంది అక్కడ, ఉపవాసము వలననే అంటే అర్థం ఏంటి, ఉపవాస ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అంటే గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మరి 3వ మాటగా మరి యేసయ్య జీవితంలో ఉపవాసం ఉన్న ప్రాముఖ్యత గురించి మరి ఈ 3వ మాటలో మరి నేర్చుకున్న విషయం ఏంటంటే, మరి యేసయ్య తను చెప్పాడు, శిష్యులారా మీరు చేయలేకపోతే కొన్ని విషయాలు, ఎందుకంటే మీ జీవితంలో ఉపవాస ప్రార్థన అనేది తక్కువైపోయింది. కొన్ని అసాధ్యమైన కార్యం జరగాలంటే, ఒక బ్రేక్ త్రూ రావాలంటే ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ అని యేసయ్య డిసైపుల్స్ తోటి మాట్లాడినట్లుగా చూస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా లెట్ మీ ఎంకరేజ్ యూ, దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి అండ్ వీ ఫౌండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సాల్వ్ దోస్ ఇష్యూస్. కొన్ని సమస్యలను పరిష్కరించడానికి చాలా కష్టం అని మనం అందరం గుర్తించిన, బట్ దెర్ ఈస్ ఏ హోప్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. జీసస్ సేస్, ప్రభు చెప్తున్నట్టు ఒక మాట, ఒక నిరీక్షణ అనుకుంది ఏమనంటే, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. దేవునికి స్తోత్రములు. అవును ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏదైతే విడుదల కోసము కావాలని ప్రార్థన చేస్తున్నావో, దేనికోసం పోరాడుతూ ఉన్నావో, ఏదైతే నీ జీవితంలో ఒక ఘనమైన బలమైన కార్యం జరగాలని చెప్పి నీవు ఆశిస్తూ ఉన్నావో, ప్రభు ఒకటే చెప్తున్నాడు, అవి జరగాలంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఆమేన్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ఫాస్టింగ్ ప్రేయర్స్. సో అందుకే 3వ మాటగా జీసస్ ఎంకరేజ్ డిసైపుల్స్ టు ఫాస్ట్ అండ్ ప్రే, టు డూ సమ్ ఇంపాసిబుల్ థింగ్స్ అండ్ టు సీ సమ్ ఇంపాసిబుల్ థింగ్స్. అసాధ్యమైన కార్యం చూడాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. కాబట్టి ఈరోజు మనమందరి విషయాన్ని గ్రహించి అనేకులు తెలియచేద్దాం, మనము పాటించుదాము. కొన్ని కార్యం జరగాలంటే ఎస్, ఉపవాస ప్రార్థనలో బలమైన శక్తి ఉందండి. ఉపవాస ప్రార్థనలో ఒక ఘనమైన బలమైన శక్తి కనబడదు. అందుకనే అనేకులు చివరికి యేసయ్య కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు అటువంటి మనసుతో మనము ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన గడుపుదామా. ఆఖరిగా 4వ మాటగా మార్కు సువార్త, మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనము. ఈ సందర్భము మనం ఒకసారి చదువుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎదుగు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయించున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చెయ్యరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, ఒకానొక సందర్భంలో యోహాను శిష్యులు మరి మార్కు సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయం చూస్తే పరిసయ్యులు కూడా అక్కడ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి. సో పరిసయ్యులు, యోహాను శిష్యులు వీరిద్దరు కూడా మరి యేసయ్య దగ్గరకు వచ్చి, మేమందరూ ఉపవాసం ఉంటున్నాము, బట్ ఎందుకు నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు, వారు ఎందుకు ఉపవాసం చేయట్లేదు, ధర్మశాస్త్ర ప్రకారంగా మేమందరూ ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం కదా, కానీ వారు ఎందుకు చేయట్లేదు. చూడండి, 4వ మాట మీ ముందు చెప్పని ఆశపడుతున్న 4వ మాట ఏంటంటే, జీసస్ వాజ్ క్వశ్చన్డ్ అబౌట్ ఫాస్టింగ్. యేసయ్య ఉపవాసం గురించి ప్రశ్నించబడ్డాడు. ఎవరి ద్వారా? పరిసయ్యుల ద్వారా, యోహాను శిష్యుల ద్వారా. అప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటంటే ఒక పారాబోలిక్ ఆన్సర్ ఇచ్చాడు. ఒక ఉపమాన రీతి ఒక సమాధానం చెప్పాడు. ఎవరైనాను పెళ్లి కుమారుడు తనతో ఉన్నప్పుడు ఉపవాసం ఉంటారా? ఎవరు ఉండరు కదా. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయిన తర్వాతే ఉంటారు కదా అని ఒక ఉపమాన రీతి ఒక మాట చెప్పాడు. ఎందుకంటే యూదులలో ఆ పెళ్లి సమయంలో తన స్నేహితులు ఎవరెవరైతే ఉంటారో పెళ్లి కుమారుడు దగ్గర ఉన్నప్పుడు వారం రోజులు యూజువల్గా ప్రతి యూదుడు కూడా కనీసం వారంకు 2 సార్లు ఉపవాసం ప్రార్థన చేస్తాడండి. కనీసము వారం 2 సార్లు, అది సోమవారం మరియు గురువారం అని చెప్పి మరి ట్రెడిషన్స్ చెప్తూ ఉన్నాయి. దానికి రీజన్ కూడా ఏంటంటే, మోషే మరి ఆ పర్వతం మీదకి గురువారం వెళ్ళి సోమవారం దిగి వచ్చాడు కాబట్టి ఎవ్రీ వీక్ థర్స్డే అండ్ మండే ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ ఫర్ ఎవ్రీ జూయిష్ పర్సన్ టు ఫాస్ట్ అండ్ ప్రే. అందుకని మీకు గుర్తుందో లేదు, పరిస్థితి ఒకసారి ప్రార్థన చేసిన వారంకు 2 సార్లు ఉపవాసం ఉన్నాను కదా అని తను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు అదే చెప్తున్నారు, మేమందరూ చేస్తున్నాం, బట్ వై నాట్ యువర్ డిసైపుల్స్? అప్పుడు యేసయ్య చెప్పిన సమాధానం ఏంటి? పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు తన స్నేహితులు ఎవరైనా చేస్తారా?
అంటే దాని అర్థము యేసయ్య తానే పెళ్లి కుమారుడు. యేసయ్య ఉన్నంత వరకు దెర్ ఇస్ నో నెసెసిటీ టు ఫాస్ట్ అండ్ ప్రే. నేను వెళ్ళిపోయిన తర్వాత వారు చేయాల్సిన అవసరం కనబడుతుంది. అంటే ఇందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే, ఇందులో ఉన్న సత్యం ఏంటంటే, ముఖ్యంగా పరిసయ్యులో వారికి ఇచ్చిన సమాధానంలో ఒకటే సమాధానం కనబడుతుంది. సాధారణంగా వారు వేషధారుల వలె వారు అనేకులకు కూడా బాహాటముగా మేము ఉపవాసం ఉంటున్నాము అని వారు తెలియచేయడానికే వారు చేస్తూ ఉంటారు. అంటే వారు ఇతర దృష్టిలో గొప్పవారిగా ఎంచబడుటకు చేస్తూ ఉంటారంట. మీరు అడగవచ్చు, పాస్టర్ గారు ఈరోజు మనం కూడా ప్రకటించి చేస్తున్నాం కదా, ఇది కూడా కరెక్టేనా అని అడగవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రకటించడం గురించిలో తప్పు లేదండి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మోటివ్స్. మన ఉద్దేశం ఎలా ఉంది, మనం చేస్తున్న ప్రకటన, మనం చేస్తున్న ఉపవాస ప్రార్థనలో ఉద్దేశం ఏంటి? దేవుని దగ్గర అవ్వాలి, ఇతరుల దగ్గర గొప్పవారిని కాదు, లేకపోతే ఇతరుల కంటే భక్తి పరులను అనిపించుకోవడం కోసం కాదు. అలా అనుకుంటే బైబిల్ అసలు ఉపవాసం గురించి చెప్పకూడదండి. బట్ దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి ఉన్నాడు, ఉపవాసం ఉన్నారు ఫలానా వ్యక్తులు అని చెప్పి. ఎందుకు చెప్పడం జరిగింది? సో దట్ వీ షుడ్ ఫాలో ఇట్. కాబట్టి ఇలా మనం ప్రకటించి చేస్తున్నామంటే ఉద్దేశమును మనం గొప్పవారు అనిపించుకోవడం, భక్తులు అనిపించుకోవడం కోసం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ టు డ్రా నియర్ టు గాడ్. అక్కడ వేషధారుల వలె చేసే ఉపవాసము ఇట్ ఈస్ నో యూస్. అంటే ఇతరుల నుంచి భక్తి పనులు అనిపించుకోవడానికి చేసిన ఉపవాస ప్రార్థన అది అవసరం లేదని ప్రభు చెప్తున్నాడు. అయితే యోహాను శిష్యులకు దాని అర్థం ఎలా కనబడిందంటే, యేసయ్యే పెళ్లి కుమారుడు, మనుష్య కుమారుడు, ఆయనే వచ్చినటువంటి మెస్సియా అనే విషయం వారికి అర్థమైంది. కాబట్టి ఇక్కడ యేసయ్య ప్రశ్నించబడినప్పుడు యేసయ్య మరి వారికి ఉపవాసం గురించి ఇచ్చిన సమాధానం ఏంటంటే, మనుషులు కనబడాలని వేషధారుల వలె చేసే ఉపవాసం వద్దు, నీ హృదయంలో ఉండాల్సిందే మంచి ఉద్దేశం. యేసయ్యతో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో నెసెసిటీ. మీరు దగ్గరగా ఉంటున్నప్పుడు నో నెసెసిటీ. ఎందుకని మనం ఉపవాసం ప్రార్థన చేస్తాము? దేవుని దగ్గర అవ్వాలని. అంటే మనం దేవుని దూరంగా ఉంటున్నాం కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా వీ వాంట్ టు రీకనెక్ట్ విత్ గాడ్ వన్స్ అగైన్. అందుకే మరలా మనము దేవుని దగ్గర అవ్వడానికి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి 4 మాటలు యేసయ్య జీవితంలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత. జీసస్ టాట్ అబౌట్ ఫాస్టింగ్. రెండవదిగా జీసస్ ప్రాక్టీస్డ్ ఫాస్టింగ్. మూడవదిగా జీసస్ ఎంకరేజ్డ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. నాలుగవదిగా జీసస్ వాజ్ క్వశ్చన్డ్ అబౌట్ ఫాస్టింగ్. సో యేసయ్య జీవితంలో ఉపవాసం అనుకున్న ప్రాముఖ్యత ఈ రీతిగా కనబడుతోంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తించి ఉపవాసము ప్రార్థనతో ఈరోజు ప్రారంభిస్తూ ఉంటుండగా యేసయ్య వలె మనము కూడా ప్రార్థన జీవితంలో ఎదుగుతాము. ఇదే విధంగా ప్రతిరోజు కూడా యేసయ్య జీవితంలో ప్రార్థన గురించి వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే 21 days ధ్యానం చేస్తాం. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉందాము. ప్రభు యొక్క కృప కోసం, ప్రభు వాక్కు కోసం ఎదురు చూద్దాము. దేవుడు మిమ్మల్ని అందరు దర్శించునుగాక. ఈ వాక్యమును మా అందరి వినికిడిలో దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. అవును మా ప్రభువా, మరి ఈ రోజు నుంచి తండ్రి మరి 21 రోజుల ప్రార్థన సంఘముగా ప్రభువా మేమందరము కలిసి ఏకీభవిస్తూ చేస్తూ ఉంటుండగా మా దేవా తండ్రి, మరి నీవే మరి ఎందరైతే ఆసక్తితో ప్రారంభించి ఉన్నారో బలపరచండి, శోధనలపై జయము దయచేయండి, ప్రార్థనలు ఎదుగుటకు సహాయం దయచేయండి. ఈ దినంలో ప్రార్థనలో వాక్యములో మరింతగా నీ దగ్గర అవ్వాలి, నీ యొక్క కృపలకు పాత్రలుగా ఎంచబడాలి. దానియేలుతో చెప్పినట్లుగా నీ ప్రత్యేకమైన దర్శన భాగ్యం పొందుకోవాలి, నీ శుభములు పొందుకోవాలి, నీ బలము పొందుకోవాలి. ఓ దేవత, అట్టి కృపలతో నింపని ప్రార్థన చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభా, ఏ విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉంటారో ప్రతి ఒక్క విన్నపాన్ని ఆలకించమని కోరుకొనిచూ ఉన్నాము. మరింత నీకు దగ్గర అవ్వడానికి ఆత్మ బలమును కూడా దయచేయం ప్రార్థన చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభువా, యేసయ్యా, నీ ప్రార్థన జీవితం గురించి లేఖనములు ఎందు ఉంచి ఉండే మాటలు ప్రతిరోజు నేర్చుకుని పోతూ ఉంచుండగా నీవే మాతో మాట్లాడమని, నీ వల్లే మా ప్రార్థన జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇదే రీతిగా ప్రతిరోజు మరి క్లుప్త సందేశాలు మరి ఆలకించి యేసయ్య వల్లే మీ ప్రార్థన జీవితాలు కూడా కట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి వ్యక్తిగతంగా మీకోసము, కుటుంబాల కోసము, అనారోగ్యం ఉన్న వారి కోసము, సంఘముల కోసము, ప్రత్యేకంగా ఈ దినాల్లో ఉన్నటువంటి పాండమిక్ మరి కరోనా వైరస్ నుంచి విడుదల కోసము, స్వస్థతల కోసము ప్రార్థన చేద్దాము. ఇంకా ఎందరైతే మరి మీకు ప్రార్థన రిక్వెస్ట్ తెలియజేస్తుంటారో చర్చ్ గ్రూప్స్లో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, వాటన్నిటి నిమిత్తం కూడా మరి ప్రార్థన చేస్తూ వాక్యమునకు దగ్గరగా ఉందాం, దేవుని దగ్గరగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.